బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయనైన తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల అమరికతో సరికొత్త రూపు సంతరించుకుంది. 51 కోట్ల వ్యయంతో మొత్తంగా 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. వీటిని కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు శివకుమార్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. 73 ఏళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 1,00,000 ఎకరాలకు, తెలంగాణలో 1,000 ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వందలాది గ్రామాలకు దాహార్తి తీరుతుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోని తుంగభద్ర ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 7,20,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయనైన తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల అమరికతో సరికొత్త రూపు సంతరించుకుంది. 51 కోట్ల వ్యయంతో మొత్తంగా 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. వీటిని కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు శివకుమార్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. 73 ఏళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 1,00,000 ఎకరాలకు, తెలంగాణలో 1,000 ఎకరాలకు ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వందలాది గ్రామాలకు దాహార్తి తీరుతుంది. ఒక ఆంధ్రప్రదేశ్లోని తుంగభద్ర ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 7,20,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది.